చనిపోవడానికి ముందు ఫ్యూరీ నీ అపార్ట్మెంట్లో ఎందుకున్నాడు, నీతో ఏం చెప్పాడు అని పియర్స్ అడిగితే ఎవరిని నమ్మొద్దని చెప్పాడు అని అంటాడు కెప్టెన్. కానీ తనకిచ్చిన పెన్ డ్రైవ్ గురించి పియర్స్తో చెప్పడు. కెప్టెన్ తన ప్లాన్కి అడ్డొస్తాడు అనుకున్న పియర్స్ తను బయటికి వెళ్లే ముందే తనని న్యూట్రలైజ్ చేయాలని టీంని పంపిస్తాడు. ఇక్కడే ఐకానిక్ ఎలివేటర్ ఫైట్ సీన్ ఉంటుంది. తనని పట్టుకుందామని వచ్చిన స్ట్రైక్ టీంతో కెప్టెన్ మనం మొదలెట్టే ముందు ఎవరైనా బయటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని అంటాడు. తర్వాత వాళ్ళందరి బొక్కలెరగదీసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. అక్కడి నుంచి కెప్టెన్ ఎస్కేప్ అయి పియర్స్ దగ్గరికి వెళ్ళడానికి ముందు తను దాచిన పెన్ డ్రైవ్ ఉన్న లొకేషన్ కి వెళ్తే నటాషా ఆల్రెడీ దాన్ని తీసుకుంటుంది. ఫ్యూరీ ఎందుకు నీ అపార్ట్మెంట్ లో ఉన్నాడు అని నటాషా అడిగితే నాకు తెలీదు అన్న కెప్టెన్ తో నీకు అబద్ధం చెప్పడం రాదు అని నటాషా అంటుంది. దాంతో జరిగిందంతా నటాషాకి చెప్తాడు కెప్టెన్. వింటర్ సోల్జర్ అనేది ఒక గోస్ట్ అని, దానిని చేసి చేయడం అంటే డెత్ వారెంట్ ని సైన్ చేసుకోవడమే అని నటాషా హెల్ప్ చేస్తానంటుంది. కెప్టెన్ కి నటాషా మీద అంతగా నమ్మకం లేకపోయినా వేరే ఆప్షన్ లేక ఒప్పుకుంటాడు. ఇంతలో పియర్స్ కెప్టెన్ ని షీల్డ్ ఫ్యూజిటివ్ గా ప్రకటించడంతో షీల్డ్ మెంబర్స్ అందరూ కెప్టెన్ కోసం వెతుకుతూ ఉంటారు. నటాషా పెన్ డ్రైవ్ ని డిక్రిప్ట్ చేయడానికి ట్రై చేస్తే అది ఎన్క్రిప్ట్ అయి ఉండడంతో దాని సోర్స్ ఎక్కడుందో మాత్రమే తెలుస్తుంది. న్యూజెర్సీలో కెప్టెన్ ట్రైన్ అయిన బేస్ క్యాంప్ అది. అక్కడికి వాళ్ళిద్దరూ వెళ్లడంతో తను ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు లేని బిల్డింగ్ ఒకటి అక్కడ ఉండడంతో వాళ్ళిద్దరూ దాంట్లోకి వెళ్తారు. తను చనిపోవడానికి ముందు తన కాన్షియస్నెస్ ని అరే ఆఫ్ సర్వర్స్ లోకి అప్లోడ్ చేయించుకున్న అర్నమ్ జోలా ఒక ఏఐ ప్రోగ్రామ్ గా దాంట్లో రన్ అవుతూ ఉంటాడు. జోలా కెప్టెన్ అండ్ నటాషాతో షీల్డ్ కాంప్రమైజ్ అయిందని, షీల్డ్ ని టేక్ ఓవర్ చేసిన హైడ్రా గత సెంచరీలో తనకు కావాల్సిన మిషన్స్ ని కంప్లీట్ చేసుకుంటూ అడ్డొచ్చిన వాళ్ళని తొలగించిందని చెప్తాడు. ఆ లిస్ట్ లో టోనీ స్టార్క్ పేరెంట్స్ అయిన మరియా అండ్ హవర్డ్ స్టార్క్ కూడా ఉంటారు. హైడ్రా హ్యుమానిటీని తన ఫ్రీడమ్ నుంచి కాపాడడం కోసమే ఫామ్ అయిందని, కానీ హ్యుమానిటీ నుంచి తన ఫ్రీడమ్ ని తీసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి హైడ్రా ఫస్ట్ టైం ఫెయిల్ అయిందని, వాళ్ళంతటా వాళ్లే వాళ్ళ ఫ్రీడమ్ ని హైడ్రాకి హ్యాండ్ ఓవర్ చేసేలా ఈ సెంచరీని షేప్ చేస్తూ హైడ్రా గ్రో అయిందని జోలా వాళ్ళకి చెప్తాడు. హైడ్రా గ్లోబల్ టేక్ ఓవర్ లో చివరి దశ అయిన ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేయడానికి ప్రాజెక్ట్ ఇన్సైడ్ హెల్ప్ చేస్తుందని జోలా అంటే, అదెలా చేస్తారు అని అడిగిన కెప్టెన్ తో దాని ఆన్సర్ చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంటుంది, కానీ అది వినడానికి మీరిద్దరూ బ్రతికి ఉండరు అని జోలా అనడంతో వాళ్ళ వైపు షీల్డ్ ఫైర్ చేసిన ఒక మిసైల్ వస్తూ ఉందని నటాషా చెప్తుంది. మిసైల్ అటాక్ అయినప్పటికీ తన దగ్గర ఉన్న షీల్డ్ తో కెప్టెన్ క్విక్ థింకింగ్ తో నటాషా అండ్ కెప్టెన్ ఆ అటాక్ ని సర్వైవ్ అవుతారు.